నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక కేసులో విషయం ఏంటి అంటే, ఒక ఆడబిడ్డ తన తండ్రి యొక్క వారసత్వపు ఆస్తిలో వాటా కోరుతూ కేసు ఫైల్ చేసింది. న్యాయస్థానము విచారణ జరిపించి ఆమెకు రావాల్సిన వాటా గురించి ఒక తీర్పును కూడా ఇవ్వడం జరిగింది. తీర్పు వచ్చిన తర్వాత కూడా ఆమెకు న్యాయం జరగటం లేదని చెప్పి ఆమె బాధపడుతున్నది. సో తీర్పు వచ్చిన తర్వాత కూడా వాస్తవంగా న్యాయం జరగడానికి అవకాశం ఉండదా, వాటా పంచి ఆమెకి ఇవ్వడానికి అవకాశం ఉండదా అంటే, మిత్రులారా, మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం అమలులో ఉన్నది. ఇందులో మనకు 158 సెక్షన్స్ ఉంటాయి. అందులోని సెక్షన్ 75 ఏం చెప్తుంది అని అంటే, ఎవరైనా ఆస్తి భాగ పంపిణీ కోరుతూ న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసిన తర్వాత న్యాయస్థానం విచారణ జరిపి ఆ తీర్పును వెలువరించిన తర్వాత ఆ తీర్పు ప్రకారంగా ఆస్తి వాటా విభజన జరగాలి. కాబట్టి ఆ వాటా విభజన చేయటం కోసమని మనము